కల్వకుంట్ల కవితన, దేవనపల్లి కవితన ఆమె క్లారిటీ పెట్టుకోవాలి. ఆమె మాట్లాడుతున్నది ఏమని, బీసీల మీద మల్లన్న మీద దాడికి పంపించింది. దాడికి పంపించి దాడి చేయించి నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే నేను మామూలు ఆడపిల్లను కాదు, అగ్గి రవ్వనైతా. నువ్వు అగ్గి రవ్వవుగా, లేకుంటే అగ్గిల కూసో. కానీ మల్లన్న ఏమన్నాడు, బీసీల గురించి మాట్లాడుతందుకు నీకు ఏం హక్కు ఉన్నది? కంచం పొత్త మీకు మాకు అని అన్నాడు. కంచం పొత్త మంచం పొత్త, దాన్ని మీకు అర్థం కాక మీరు దాన్ని ఒక లైన్లోకి తీసుకొని దాన్ని పెద్ద హంగామా చేసిరు. అంటే దాడులు చేస్తే అంటే ఏమిటికన్నట్టు అంటే ఇప్పుడు నీకే క్లారిటీ లేదు బీసీల గురించి ఫైట్ చేస్తాను. ఎట్లా ఫైట్ చేస్తావు నువ్వు బీసీల గురించి? బీఆర్ఎస్ పార్టీలో ఉండి నువ్వు బీసీల గురించి ఎట్లా ఫైట్ చేస్తావు? గతంలో మీ నాన్న 10 సంవత్సరాలు పరిపాలించిండు ఉన్నాడు కాబట్టి అప్పుడు మీరు బీసీలకు ఏం న్యాయం చేయలేవు. ఉన్న రిజర్వేషన్ కూడా తగ్గించిండు. నువ్వు ఇయ్యాలు వచ్చి కలర్లో పూసుకొని చెయ్యి ఇట్లా పెట్టి డ్యాన్సులు వేస్తున్నావు. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేం మీ అయ్యని? కాబట్టి నువ్వు ఎప్పుడు ప్రశ్నించాలి అంటే నువ్వు బీఆర్ఎస్ల నుంచి బయటికి వచ్చినప్పుడు, లేదా నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలను బీజేపీ పార్టీలను చేరి ఆ పార్టీల తరపున నువ్వు మాట్లాడాలి అప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేసింది, నేను అందుకనే పార్టీల నుంచి బయటకు వచ్చి నేను మీ తరపున నేను కొట్లాడతా అని చెప్పేసి నువ్వు ఫైట్ చేస్తే బాగుంటుంది. నువ్వు అదే పార్టీలో వండుకుంటూ బీసీలకు అన్యాయం చేసిన పార్టీలో వండుకుంటూ మళ్ళీ నేనేదో బీసీలకు నేను కొట్లాడితేనే వచ్చిందని చెప్పడము నిజంగా ఎంత సిగ్గుచేటంటే నిజంగా చాలా హాస్యాస్పదం. అది నవ్వుకుంటారు అది. కానీ అట్లాంటివి మానుకోవాలి, కొంచెం తెలివి ఉపయోగించాలి. గతంలో ఎవరు పరిపాలించారు, ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు, ఏం చేయాలి ఏంది అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేయాలి. ఇప్పుడు లాస్ట్కు ఇప్పుడు నువ్వు మల్లన్న మీద దాడి చేయించిన దాంట్లో నువ్వే ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు మీ అయ్య రాసిన పుస్తకంలోనే 70వ పేజీల కంచం పొత్తు మంచం పొత్తు అనే సామెత ఉన్నది. దానికి కూడా పూర్తిగా అందులో వివరాలు కూడా ఇచ్చారు. అమెజాన్లో దొరుకుతున్నది ఆ బుక్, 100 రూపాయలేమో. ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఆ బుక్ మళ్ళీ మీరు కొనుక్కొని మళ్ళీ చదువురు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని ఈ రకంగా అన్నాడు, అసలు నిన్ను ఎందుకు అంటాడు ఆయనకి ఏం అవసరం? సామెతలు ఎక్కువ వస్తాయి కాబట్టి మాట్లాడిండు. దాన్ని అర్థం చేసుకోలేక దాడి చేసి మేము నిరసన తెలిపినాం. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు రండి కాంగ్రెస్ పార్టీలోకి పోండి, బీజేపీ పార్టీలకైనా రండి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మీ సొంత పార్టీ అయినా పెట్టుకోండి, ఎంఐఎంలోనైనా ఉండండి, సిపిఎంఓ బీఎస్పీఓ మీకు నచ్చిన పార్టీలకు పోయి మీరు బీసీ నినాదం ఎత్తుకోండి. బీసీ నినాదం ఎత్తుకోవడంతో పాటు మీరు కొత్తగా ఏమైనా ఆలోచించండి బీసీల గురించి. బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, కులం పేరుతో బీసీలను దూషిస్తున్నారు. ఏ గౌన్లోడా గొల్లోడా, మీరు తాళ్ళెక్కిపోరు, గొర్ర కాసుకోపో, బంటోడు చేపలు పట్టుకోపో, మీకు ఇదేం పని, 10 సంవత్సరాలనే చాలడం మగం కొట్టుపో అంటే ఈ రకమైన దూషిస్తున్నారు బీసీలని. బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం వర్తించేటట్టుగా నువ్వు యుద్ధం చేయి కవితక్క. 100% 100% బీసీలని ఏమంటే బ్రహ్మరథం పడతారు. ఏ ఒక్కరు లేకుండా ఈ బీసీలకు అట్రాసిటీ చట్టం వర్తించేటట్టుగా నువ్వు ఫైట్ చేయి. అట్రాసిటీ చట్టం బీసీలకు కూడా వర్తించేటట్టు చేయి. ప్రతి ఒక్క బీసీ నీ ఫోటో పెట్టుకొని పూజిస్తారు. సేమ్ మన ఇప్పుడు అంబేద్కర్ ఫోటో అయితే ఎట్లా పెట్టుకుంటారో కవిత ఫోటో కూడా అట్లా పెట్టుకుంటారు. బీసీల గురించి ఆ రకమైన ఉద్యమం తీసుకురా. బీసీలకు అట్రాసిటీ చట్టం వర్తించాలి, బీసీలని అందరూ తిడుతున్నారు, కులం పేరుతో బీసీలను తిడుతున్నారు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చే పనిలో ఉద్యమం చేయి. ఆ ఉద్యమానికి సహకరిస్తారు. ఆ బిల్లు పాస్ చేపిస్తే ఖచ్చితంగా ప్రతి బీసీ ఇంట్లో నీ ఫోటో ఉంటుంది. ఆ రకమైన ఫైట్ చేయి. బీసీల కోసం అట్లా ఫైట్ చేస్తే ఖచ్చితంగా నీ ఫోటో పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు శత్రువైనా సరే, ఏ పార్టీకి సంబంధం లేకుండా దీని గురించి కవిత ఫైట్ చేసింది. ఈమె గ్రేట్. అసలు ఇటువంటి విషయాల్లో ఫైట్ చేసింది. నేను సలహా ఇస్తున్నాం, మీరు రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఈ నినాదం తీసుకొని దీని మీద ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే ఖచ్చితంగా మీరు అది కనుక తీసుకొచ్చారనుకో, బీసీకి కూడా అట్లా అట్రాసిటీ చట్టము నిజంగా మీరు ఎక్కడ పోటీ చేసినా, ఏ దాంట్లో పోటీ చేసినా బీసీలు గుండు గుత్తగా ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు మీకే గుద్దుతారు. దాని తర్వాత ఇంకో నినాదం ఎత్తుకొని వాళ్ళని కూడా కలుపుకోరు. అట్లా చేయరు పని. 100% సక్సెస్ అవుతారు.